వెల్కమ్ టు పీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన సొంత డబ్బులతో నిరుపేద అమ్మాయిల చదువుల కోసం మరియు తల్లిదండ్రులు లేని ఆడబిడ్డల చదువు కోసం 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు పూర్తి వసతితో కూడిన నాణ్యమైన ఉచిత విద్యను అందించడం కోసం ఈ రోజు గొప్పగా ఆశ్రమ పాఠశాల మరియు ఆశ్రమ కళాశాలను గొప్పగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, ఆధునిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉత్తమ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఈ పాఠశాల దోహదపడుతుందని అన్నారు. ఈ పాఠశాల ద్వారా మండలంలోని విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం 23,000 స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలను మరియు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అధిక ఫీజులు నియంత్రించాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని నిరసన తెలిపారు. కల్వకుర్తి బీఆర్ఎస్పీ నాయకులు వట్టిపు కిషోర్, నక్క ప్రదీప్, ముత్యాల నరేష్ లను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.